బాలికలదే పై చేయి, ఈ బాలికలదే పై చేయి, బాలికలదే పై చేయి. యూనివర్సిటీలకు వస్తే ఇప్పుడు మీ వాళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళు ఎక్కువ మంది లేడీస్ చాలా ఎంపవర్ అవుతుంటారండి. ఎన్సీసీలో ఉన్నారు, ఎన్ఎస్ఎస్లో లేడీస్ ఉన్నారు. ఎన్సీసీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం అన్ని విషయాల్లోనూ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న మా పిల్లలు నిజంగా మీరందరూ కూడా నా కొడుకు వయసు, నా కూతురు వయసు ఉన్న వాళ్ళు మీరందరూ కూడా. సో మీరందరూ కూడా ఎక్కడ మనం డ్రాప్ అయిపోతున్నాంరా అంటే, తిన్నావా అని ఒక మెసేజ్కి, బంగారం అని ఒక మెసేజ్కి, వాళ్ళ అమ్మ బాబులనైనా అడుగుతాడో అడగడో తెలియదు కానీ వాడు 1 గంట అయ్యేసరికి మీకు మెసేజ్ వస్తుంది, తిన్నావా అని. అయ్యో బాబు, నా కూతురు క్లాస్లో ఉందో లేదో తెలియదు, నా కూతురు తిన్నాదో లేదో తెలియదు, అది ఖాళీ ఉన్నప్పుడు అదే ఫోన్ చేసిద్దిలే, అప్పుడే మాట్లాడదాంలే అని మీ అమ్మ మీ నాన్న ఏం కావాలంటే అది మనం పంపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తాలూకా చిన్న చిన్న ఇష్టాలని కూడా చంపుకొని మీ అందరికీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఆడపిల్లల్ని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 3 శాటిలైట్స్ తయారు చేసిన వాళ్ళలో ఉంటే అందులో టీమ్ ఆఫ్ 30 మందిలో 26 మంది మహిళలు ఉండడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. ఎందుకంటే టెక్నాలజీని కూడా అంత ఓనర్షిప్ తీసుకొని ఈరోజు చాలా మంది ఆడపిల్లలు ముందుకు, నాకు తెలిసి ఒక 50% ఈజీగా ఉంటారు. వ్యవసాయాన్ని బేస్ చేసుకుని వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తూ వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కూడా చదివించి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తారు. Commitment to serve the people at the grassroots. Her dedication, disciplined approach, and close rapport with the community have established her as a respected and influential voice in the political landscape of Andhra Pradesh. Under her guidance, the institution, from faithfully representing her constituency to being entrusted with the pivotal responsibilities of the Home Ministry, her journey stands as a remarkable testament to perseverance, integrity, and exemplary leadership. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కేఎల్ యూనివర్సిటీ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఎంతో మందికి భవిష్యత్తుని ఇవ్వడమే కాకుండా ఆడపిల్లల్లో కూడా ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 1980లో స్టార్ట్ అయిన కేఎల్ యూనివర్సిటీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు చాలా మంది వివిధ దేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినందుకు ఒక పాత్ర వేసిన కేఎల్ యూనివర్సిటీకి ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇది ఒక నా గౌరవం కింద భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంచనలత గారికి, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారికి, ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి, మిగతా యాజమాన్యం అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆడపిల్లల్ని ఎంత మంచిగా ప్రోత్సహిస్తున్నారంటే, సేటిలైట్ లాంటి కార్యక్రమాల్లో కూడా టీమ్ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ మంది ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, అదేవిధంగా అడ్మిషన్స్ లో కూడా ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ లాంటి వాటిని కూడా ఆడపిల్లలకి అడాప్ట్ చేసి ఈరోజు ఆ కార్యక్రమాల్లో కూడా వాడుకుంటడం, వాళ్ళకి ఒక స్వీయ నియంత్రణ, అదేవిధంగా వాళ్ళు కూడా సెల్ఫ్ సెక్యూరిటీ మోటోలో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. హాస్టల్ కూడా చాలా క్లియర్ గా మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే కాకుండా ఆడపిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. నేను డిపార్ట్మెంట్ వారిగా వీరందరినీ కూడా కోరుకున్నాను కాబట్టి ఈరోజు మగపిల్లలకి కూడా, ఇప్పుడు ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నామో, మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ తో కలిపి ఈ ప్రతి కాలేజీలోని, ప్రతి స్కూల్స్ లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకుని లీగల్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ లో అంటే ఏంటి, పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా వాడు ఒక అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సుముఖంగా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే కోరుకున్నానండి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్ గా చాలా
స్ట్రిక్ట్ గా కూడా మేము ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా మేడం, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఇప్పుడు బాబు గారి హయాంలో కంప్లీట్ అయింది, దాని గురించి వస్తున్నాం కదా. ప్లాట్ఫామ్ ఉంటారు, మంచి కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం అంటే మీరు నియోజకవర్గంలో ఇప్పుడు విజిటింగ్ ఇప్పుడే ఉంది కదా మరి మీ షెడ్యూల్, అందుకని ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ కదా మేడం. భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకుని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్ లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చింది మొన్న రీసెంట్ గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్ ని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసే ఆ రోజు వద్దు అని చెప్పిన వాడికి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది, ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది, మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది. ఈ రోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పుకున్నాను. దాన్ని కూడా ఈరోజు వాళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు రంగనాథ్ కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలనే వాళ్ళు కాదు. ప్రజలకి అన్ని తెలియకుండా కూడా అన్ని తెలిసి ఎవరు చేస్తున్నారో ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలు కూడా తెలుసు. అమరావతి ఎలా ఉన్నారు ఇటే రావాలి, ఒక వెనక్కి వెళ్దాం.